ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం. గత 2 వారాల నుంచి ఎంతో నిరుత్సాహం కలిగిస్తున్నటువంటి నేను ఇచ్చిన సమాచారం నాకే తెలుస్తోంది. ఎందుకంటే నేను కూడా కొన్నిట్లలో విషయాల సేకరణలో మరి ఎక్కడ తప్పిదం చేస్తున్న విషయాన్ని ప్రతి క్షణం నేను ఎదురు చూస్తుంటాను. ప్రతిరోజు షేర్ మార్కెట్ చూస్తుంటాను. అమ్మా పెరిగిందా, దేవుడి దయ వల్ల పెరగాలి, నాకున్నటువంటి అందరూ కూడా స్నేహితులందరూ కూడా మంచి లాభాలు పొందాలి, పర్లేదు 1-2% నష్టం వచ్చినా పర్లేదు. కానీ మరి దిగజారిపోతున్నటువంటి సమయం, ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం, ఇరాన్కి అమెరికాకి యుద్ధం అవుతున్న సంఘటన, అలాగే మనకి అంతర్గతంగా ఉన్నటువంటి మన యొక్క లోపాలు, అతి సెంటిమెంటు, అతి భయాలు మనకి తీవ్రమైన నష్టానికి కారణమవుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. సరే, ఏదో గుడ్డిలో మిల్ల అన్నట్టుగా మనకి జీడిపి వృద్ధి రేటుని ప్రకటించడం వల్ల, నిన్న రోజున మనకి జీడిపి వృద్ధి రేటు ప్రకటించడం వల్ల కొంత అనుకూలవంతమైన శుభ పరిణామాలు, అలాగే పసిడి అనేది దాదాపుగా తగ్గే విషయంలో కష్టమే అని చెప్తున్నటువంటి వివరాలు మనం సేకరించాం. పసిడి రేటు తగ్గుతుంది అనేది నమ్మకం తక్కువ అనే విషయం చెప్తున్నారు. దాదాపు నాకు తెలిసిన వరకు 120-130లో అది ఊగిసలాడే అవకాశం. అంటే తులం బంగారం, 12 గ్రాముల బంగారం ధర 120-130 మధ్యలో ఉండంటే 1,20,000 నుంచి 1,30,000 మధ్యలో ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయని నేను పంచాంగ శ్రవణంలో చెప్పబోతున్నటువంటి వివరాలు. మరి ఇవన్నీ పరిశీలించి మన జీడిపి వృద్ధి రేటుని అంటే 7.6 నుంచి 7.8 వరకు మనం వెళ్ళగలిగేటువంటి సామర్థ్యాన్ని, గత జీడిపిలో ఉన్నటువంటి విషయ సేకరణను తెలుసుకొని వృద్ధి రేటు గత 3 త్రైమాసికమైనటువంటి ఫలితాల్లో చూసుకున్నటువంటి విధానాన్ని కూడా కలుపుకొని పసిడి విలువను తెలుసుకుంటూ అంతర్జాతీయమైనటువంటి ఉన్నటువంటి యుద్ధ వాతావరణాలు, అనేకమైనటువంటి మరియు రష్యాకి ఉక్రెయిన్ యుద్ధాలు ఇంకా పూర్తిగానే రావణ కాష్టంలాగా అది వెలుగుతూనే ఉంది. అది మనందరం కూడా కాస్త దీనికి రామనామ జపం చేస్తే ఈ యొక్క ఉద్రిక్తలు తగ్గే అవకాశం ఉంటుంది. అందులోనూ పరాభవనామ సంవత్సరం. పరాభవించబడతామా, పరాభవం చేస్తామా అనేది అర్థం కాని పరిస్థితి. అంటే మరి మీకే అర్థం కాలేదంటే మీరు జాతకాలు ఏం చెప్తారయ్యా అనవచ్చు. గ్రహ సంచారాన్ని బట్టి నాయకులు ఎలా ఉండబోతున్నారు, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతుంది, మేఘము వర్షం ఎలా ఉండబోతుంది, పంటలు ఎలా పండబోతున్నాయి, వీటన్నిటినీ సమకాలీనంగా తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఉగాది పంచాంగాలు అది మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ మీ యొక్క సమర్థత, మీ యొక్క అనుకూలమైన శుభ పరిణామాలు, జన్మజాతకం యొక్క ప్రభావము, పెద్దల సూచనలు, మార్కెట్ ఒడిదుడుకుల్ని మనము పరిగణలో తీసుకొని మన ప్రయత్నాన్ని చేయాలి. నేను మంగళవారం ఒకటి ఇబ్బంది అవుద్ది అనుకున్నాను, కానీ శుక్రవారం కూడా మనకి పూర్తి స్థాయిలో నష్టాన్ని పొందింది. ఈ వారంలో మనకి అంటే మార్చి 2వ తేదీ నుంచి 6వ తేదీ మధ్యలో మరి ఒకరోజు గ్రహణం వచ్చింది. గ్రహణం సెంటిమెంట్ కూడా ఉంటుంది. గ్రహణం రోజు పెట్టుబడులు పెట్టడం ఎందుకు, కొనడం ఎందుకు అన్నటువంటి భావన ఉండవచ్చు. సరే, గ్రహణం 3:20 తర్వాత కదా అన్నటువంటి భావనతో 3 లోపలనే తప్పకుండా మన వాళ్ళు ఈ యొక్క షేర్లు కొనడం, అమ్మడం చేయవచ్చును. 4వ తేదీ హోళీ పండగ అంటే వసంతోత్సవం జరుగుతుంది. కాబట్టి ఆ రోజున మరి షేర్ మార్కెట్ పనిచేస్తుందా లేదా అనేది కొంత మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా ఈ 2వ తేదీ నుంచి 6వ తేదీ మధ్యలో ఉన్నటువంటి ఆర్థిక గణాంకాలని, గ్రహ యొక్క గమనాల్ని బట్టి నేను తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా గతంలో చెప్పిన దానికి పూర్తిగా నష్టపోయాం మనం. అంటే జీరో రిజల్ట్ వచ్చింది. మనం చెప్పిన దానికి భిన్నంగా జరిగింది. దాదాపుగా 3.5 లక్షల కోట్లు మనం నష్టపోయిన విషయాన్ని మనం గమనించుకున్నాం. మరి ఈ వారంలో అయినా ఎలా ఉండబోతుంది అని అడిగితే సెన్సెక్స్ 81,618 నుంచి 82,350 వరకు చేరుకునే అవకాశాలు నాకు కనపడుతున్నాయి. శుక్రుడి యొక్క ప్రభావం, అలాగే మనకి రవి కుజుల యొక్క శుభయోగాలు, ఇవి కొంత మనకి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మనకి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం కొంత కనపడుతోంది. అలాగే నిఫ్టీ వచ్చేసి మనకి 25,260 నుంచి 26,000 బెంచ్ మార్క్ వరకు ఇది చేరుకునేటువంటి అవకాశం ఉందని కొద్దిగా మనం స్పష్టంగా గట్టిగా చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక బ్యాంకింగ్ షేర్లలో ఏవి బాగుంటాయి? యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ రెండు కూడా అనుకూలవంతమైన శుభయోగాన్ని, ఆర్థిక లాభాన్ని కలిగిస్తున్నాయి. అలాగే కెనరా బ్యాంక్, ఎస్ బ్యాంక్ రెండు కూడా నష్టాన్ని సూచిస్తున్నాయి. ఐసిఐసిఐ లాభాల పంట పండే అవకాశం ఉంది. ఎల్ఐసి మళ్ళీ మనకి పాతాళానికి చూసే అవకాశం ఉంది. వాటి షేర్లు మనకు కొద్ది ఇబ్బంది. బజాజ్ షేర్లు, బజాజ్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ షేర్స్ కూడా మనకి లాభాలు పొందుకునే అవకాశం కనపడుతుంది. ఐటీ వైపు వస్తే మనకి ఈ వారంలో నిట్ట నిరుణ ముంచినటువంటిది ఇన్ఫో షేర్లు గత వారంలోని లాభాలు పొందాయనుకుంటే
అధపాతాళానికి వెళ్ళిపోయింది. ఈసారి అధపాతాళం నుంచి ఇంకా లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. ఇన్ఫోసేల్ అనేది నష్టాన్ని సూచిస్తోంది. టీసీఎస్, హెచ్సిఎల్, టెక్ఎం అనేది కూడా మనకి నష్టాన్ని కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎల్టీఏ మైంట్రీ లాభాలు పండే అవకాశం ఉంది. ఒరాకిల్ కాస్త అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. విప్రో మళ్ళీ నష్టాన్ని చవిచూసే అవకాశం కనబడుతోంది. ఇన్ఫోసిస్ ఐటీ షేర్స్ మాత్రం కొద్దిగా సామాన్య స్థితిగా కనబడుతుంది. ఆచితూచి వ్యవహరిస్తే చాలా మంచిది అన్న విషయాన్ని గమనించుకోండి. ఇక ఆటోమొబైల్ వైపు వచ్చినట్టయితే మనకి అశోక్ లేలాండ్ లాభాలు, టీవీఎస్ లాభాన్ని పొందుకునే అవకాశం, మారుతి సుజుకి, బజాజ్, ఎయిచర్ 3 కూడా నష్టాన్ని సూచిస్తున్నాయి, జాగ్రత్త. అలాగే టాటా మోటార్స్ మనకి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. హ్యుండాయ్ కూడా మనకి నష్టాన్ని సూచిస్తోంది. మహేంద్ర కూడా నష్టాల బాట పట్టే అవకాశం కనబడుతుంది. ఆ షేర్లు మనకి కొనడం అనేది కొంత సహేతుకం కాదన్న విషయాన్ని గమనించండి. ఇది నేను ఒక వ్యక్తి గురించో ఒక సంస్థ గురించో చెప్పేటువంటి విషయాలు కాదండి. ఈ 5 రోజుల్లో ఉన్నటువంటి స్థితిని ఆ నామ నక్షత్ర ప్రధానంగానే నేను చెప్తున్నటువంటి విషయాలు, ఆ విషయాన్ని గమనించుకోవడం చాలా మంచిది అన్న విషయాన్ని గమనించండి. ఇక ఫార్మా విషయానికి వస్తే అరోబిందో అండ్ డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, దివీస్ 4 కూడా మనకి మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంది. సిప్లా అండ్ బయోకాన్ అండ్ అజంతా, గ్లాండ్ ఫార్మా మనకి నష్టాన్ని సూచించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాస్త విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీ స్వీయ అనుభవాన్ని, పెద్దల యొక్క సూచనలు తీసుకొని ఈ యొక్క ఐటీ షేర్లో కానీ ఫార్మా, ఆటోమొబైల్ లాంటిలో బ్యాంక్ షేర్లలో పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని చేయండి. ఇది మార్కెట్ యొక్క ఒడిదుడుకుల్ని కూడా పరిగణలో తీసుకోవాలి. కేవలం ఇది మీరు సూచించే వరకే మాత్రమే తప్ప అన్న విషయాన్ని గమనించుకొని మీ జన్మజాతకాన్ని కూడా మనం చూసుకోవాలి. అంతర్జాతీయమైనటువంటి విధానాలు, పరపతి విధానాలు కూడా మనకి కొంత లాభ నష్టాలకి కారణమవుతుంది. కనుక సెంటిమెంట్ అనేది కొంత ఎక్కువగా మనకి నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఓవర్ భయం, ఆ వాడివాడికో యుద్ధం వస్తే మనకు భయం, క్రూడాయిల్ దొరకదని, ఇంకోటి దొరకదని, పక్కింటోడు అన్నం పెట్టకపోతే మనం అన్నం వండుకొని తినలేమా అన్నటువంటి జ్ఞానం మనకు ఉండటం లేదు. అరే మనం తప్పకుండా మనకంటూ ఒక స్వీయ అభివృద్ధి ఉంది, దానివల్ల భారతదేశానికి మంచి నైపుణ్యం ఉంది అనే భావనతో ఇటువంటి పాజిటివ్ సెంటిమెంట్తో వెళ్తే మన ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. సరే, ఇది ఒక్కళ్ళ చేతుల మీద అందరు కలిసికట్టుగా తీసుకునే నిర్ణయాలు అనుకోండి. సరే, మరి ఈ వారంలో ఇవి షేర్ మార్కెట్ ఫలితాలు మరి ఏ రాశి వారికి బాలేదని అడిగితే తులారాశి వారికి కొద్దిగా నష్టాన్ని సూచించే అవకాశం ఉంది. కాబట్టి తులారాశి వారు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకపోవడం చాలా మంచి అనే విషయాన్ని గమనించండి. మీ అందరికీ కూడా ఆనందకరమైనటువంటి అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థిరమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.